Hello everyone, welcome back to my YouTube channel CK Creations. అండ్ వీడియో పోస్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది, ఎందుకంటే మేము చూసుకోలేదు. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, ఏం రికార్డ్ కాలేదు. ఫ్లోలో మొత్తం మాట్లాడాము మ్యాటర్ అంతా, బట్ మళ్ళీ తీసి చూస్తే వాయిస్ మొత్తం రికార్డ్ కాలేదు. అది మొత్తం మ్యాటర్ అంతా తీసుకొని చేయడానికి కొంచెం లేట్ పట్టింది. సో ఇప్పుడు మేము మాట్లాడడానికి దానికి సింక్ ఉండదు. సో టేప్ మొత్తం మాట్లాడాము, బట్ వీడియో అయితే రికార్డ్ కాలేదు. ఇంక మేము మొత్తం మొదటి నుంచి దర్శనం చేసుకున్నాక ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఆ వీడియో అనేది దీని తర్వాత వస్తుంది. సో ఇప్పుడు మేము అమ్మని గోపురంలో నుండి దర్శనానికి వెళ్తున్నాము. గోపురం లోపలికి 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది. గోపురం లోపల ఇంకో గోపురం, ఆ గోపురం దాటుకుంటే ఇంకో గోపురం, ఇలా నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. అలా దర్శనం దారి గుండా వెళ్ళి మెయిన్ గోపురంలోకి వెళ్ళాలి. గోపురం పైన మనకు ఒక చిన్న రామచిలుక ఉంటుంది లోపల. అది మీరు కొంచెం ముందరికి వెళ్తే కనబడుతుంది. అండ్ ఇది మెయిన్ గోపురం. ఇది మేము దర్శనం దారిలో లోపలికి వెళ్తున్నాము. సో ఇలా వెళ్ళి కొంచెం మళ్ళీ ముందరికి వెళ్తే ఇంకో గోపురం కనపడుతుంది. ఆ గోపురంకి వెళ్ళి ఇంకోటి వెళ్తే రైట్ సైడ్ ఇంకో గోపురం. అంటే మనకి ఇది 4 దిక్కులు, 4 ద్వారాలతో కలిపి ఈ యొక్క టెంపుల్ అని ఉంటుంది. సో దర్శనానికి 4 దాని గుండా ఎక్కడైనా సరే వెళ్ళొచ్చు. వాళ్ళ రూమ్కి అనుగుణంగా ఈ దారిలో ఎంచుకొని వాళ్ళ లోపలికి వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి ఒక్కటే మెయిన్ గోపురం లోపల ఉంటుంది. అండ్ కొంచెం ముందరికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కుడివైపున మోహిని విగ్రహం కనిపిస్తుంది. ఆమెను చూసి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఆమెను చూడకుండా వెళ్ళాలి. అలా చేస్తే మనలో ఉన్న కామం మరియు మోహం అన్నీ తొలగుతాయని ఇక్కడ నమ్ముతారు. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మెయిన్ గోపురం అన్నమాట. పైన మనకి ఒక చిన్న రామచిలుక బొమ్మ అనేది కనిపిస్తుంది. సో అక్కడ రామచిలుకలు కనిపించిన వారికి అదృష్టం అని కూడా మనకి ఇక్కడ చెప్తారు. సో ఈ వైట్ కలర్ గోపురం మొత్తంలో ఆ చిలుక మాత్రమే కలర్తో మనకి దర్శనం ఇస్తుంది పైన. ఇది ఇక్కడ మీరు ఈ పైన ఉంది చూడవచ్చు. ఈ చిలుక పక్కన రామచిలుకలు కనిపిస్తే అదృష్టమని చెప్తూ ఉంటారు. గోపురం పైన కూడా ఇంకొకటి ఉంటుంది. సో గోపురం వ్యూ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక చిలుక, మనకి అక్కడ ఒక చిలుక అలా అంటారు, బట్ మనకి ఇక్కడ అన్ని చిలుకలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మొత్తం మీరు ఇప్పుడు చూడవచ్చు. సో మనం ఇంటి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ కళాకృతులు అనేది నన్ను కట్టిపడేశాయి. సో మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఎంతో కళాకృతి మనకు ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయి. ఇంత పెద్ద గోపురంలో మనకి చూడవచ్చు మొత్తం. సో ఇది ఈ గోపురం ఒక వ్యూ. అండ్ అలాగే కొంచెం లైన్ ఉండడంతో నేను ఇవన్నీ తీశాను. సో మ్యాక్సిమం మనకి లోపల క్యామ్ లేదు. సో అక్కడొకటి ఇక్కడ ఒకటి తీశాను. ఈ చుట్టుపక్కల మనకి 4 గోపురాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ మధ్య దర్శనానికి వెళ్ళే దారిలో ఇది మొత్తం అనేది కవర్ చేశాను. సో నేను చెప్పిన మోహిని విగ్రహం ఇదే అన్నమాట. చూడొచ్చు మీరు. నా ద్వారా మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అలా లోపలికి వెళ్ళి పెద్ద టైం అయితే ఏం పట్టలేదు, లోపల మాత్రం పట్టింది. బయట నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. సో మేము చేసింది ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరని కాదు, ఎవరికి నచ్చిన ఇండివిజువల్గా వాళ్ళు మొదటగా గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకోవడానికి వస్తారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు చేస్తారు. సో కొంత అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. సో నేను కొంతమంది నేను కలిశాను. వాళ్ళు మంత్లీకి 1 టైం ఆర్ 2 టైమ్స్ వచ్చేవాళ్ళు మాకు కొంచెం దర్శనం ఇచ్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు
ఫస్ట్ ఇది చేసుకుంటే తర్వాత మీకు ఎనర్జీ ఉంటుంది సో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని అనుగుణంగా మేము ఫస్ట్ దర్శనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అనేది బయలుదేరాము. ఆ వీడియో అనేది దీని తర్వాత పోస్ట్ చేస్తాను. అంతవరకు మనం ఇక్కడ లోపల ఉన్న వ్యూ అనేది మొత్తం మీరు చూడవచ్చు. సో లోపల మనకి చాలా గుళ్ళు అయితే కనిపించాయి. నాకు అంత పర్టికులర్గా తెలియదు, నేను అంత మ్యాటర్ అనేది తీసుకోలేదు. సో ఇది గిరి అంటే తెలుసు కదా అందరికీ, కొండ. సో దీని చుట్టూ మనము ప్రదర్శన చేయాలి అండ్ లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ మనకి తులాభారం ఒకటి కనిపిస్తుంది. ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మొక్కును బట్టి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అండ్ ఇంకా సో ఎంట్రీలోనే మనకు ఇన్ని రకాల దేవతా విగ్రహాలు మనకి కనపడడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నందీశ్వరుడు కూడా మనకి ముందర ఉన్నాడు. సో అలా మేము తోచుకుంటూ లోపలికైతే వెళ్ళాము. ఇది గరుడ స్తంభం, ముందు నందీశ్వరుడు. మేము వీడియోలో అక్కడక్కడ తీసాము. మీరు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి విగ్రహం, ఊరేగింపు చేసే విగ్రహం మనకు దర్శనమిస్తాయి. ఎలాగోలాగా మేము ఇక్కడ అంత దూరం వరకు వెళ్ళాలి. సో అలా వెళ్ళి లోపలికి మాత్రం కెమెరా లేదు. సో కొంతవరకు మాత్రమే తీశాను. అలా వెళ్ళి దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో ఉంటుంది చూడండి. దానికి ముందు మనకి ఈ అమ్మవారి విగ్రహం రైట్ సైడ్లో మనకి, అలాగే పక్కన మనకి 7 రకాల లింగాలు కూడా మనకి పక్కన దర్శనమిస్తాయి చూడండి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట వచ్చి ఇలా కూర్చున్నాము. కొంతసేపు అన్న కూర్చొని వెళ్ళాలంటారు కదా. సో పక్కన ఉండి ఎంత కొంత తోచినంత వాళ్ళ మొక్కలు బట్టి వేసి పక్కన అయితే కూర్చున్నాము. 2 నిమిషాలు కూర్చొని నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కూడా మనకి లోపల సైడ్ ఉంటుంది. సో దాని దర్శనానికి అయితే వెళ్ళాము. మేము ఒక్కటే దారి గుండా వెళ్ళాము. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలా కంటిన్యూ వెళ్తుంటే మధ్యలో మనకి ఇన్ని రకాల విగ్రహాలు, వారి యొక్క పేర్లు మొత్తం మనకి పైన అబ్జర్వ్ చేయొచ్చు. నేను అంత క్లారిటీగా తెలియదు. సో ఇన్ని విగ్రహాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇలా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని దర్శనం చేసుకుని దాని తర్వాత బయటికి వచ్చాము. సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. దూరం నుంచి కొంచెం చిన్న క్లిప్ చేశాను.
సో ఇది అది దూరం నుంచి లోపలికి అయితే కెమెరా లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మధ్యలో ఏదో విధంగా మళ్ళీ వెళ్ళలేం కాబట్టి అరుణాచల గిరి ప్రవేశన దర్శనం అనేది ఎవరికంటే వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు కోరుకున్నప్పుడు కాదు, ఆ స్వామి అనుగ్రహం ఉండి మాత్రమే మనకు ఇది తీసుకోవచ్చు. సో అలా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని నిదానంగా బయటికి వచ్చాము. ఇక్కడ బయట వచ్చాక బయట చింతపండు పులిహోర మరియు లడ్డు ప్రసాదం 10 రూపాయలు పర్ ప్యాకెట్ అమ్ముతున్నారు. అది తిని నిదానంగా ఎలాగోలో బయటికి వచ్చాము. సో ఇది ఆ స్టాల్ అనమాట. టోకెన్లు తీసుకోవాలి. టోకెన్లు తీసుకోవడానికి ఒక లైన్, ఫుడ్ తీసుకోవడానికి మీన్స్ ఆ చింతపండు పులిహోర ఒక లైన్, లడ్డు ఒక లైన్. అది తీసుకొని బయటికి వెళ్ళే మార్గంలో మళ్ళీ ఒక గోపురం ఇది. సో అలాగలా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చాక సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాను. తర్వాత మనకి కొంతమంది వీడియో చేయడం చూసి వ్లాగ్ చేస్తుండడంతో మనకి కొంచెం పిలిచి వాళ్ళు కొంచెం సబ్స్క్రైబర్ చేసుకున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే మొక్కుబడి ఉన్నవాళ్ళు వీళ్ళ వెనకాల చూడవచ్చు, ఒక రాయి మీద రాయి పెట్టి శివలింగం రూపంలో పెట్టి మొక్కుతే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలా మొత్తం అన్ని శివుని రూపంలో పెట్టి కోరికలు కోరుకుంటారంట. అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇద్దరు మనకి కనపడ్డారు. సో వాళ్ళు కూడా అడిగాను, బట్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, ఇది నేను చెప్పిన మాట అని చెప్పారు. ఇలా పెట్టి మొక్కితే మనకి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి. సో అలాగే కొంచెం ముందుకు వస్తే ఈ చెట్టు చూడొచ్చు, అది రావి చెట్టు అనుకుంటాను. ఆ రావి చెట్టుకి మనకి ముడుపులు కడతారు కదా. సో అదే విధంగా మనకు ఇక్కడ ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి. అనదర్ వే ఆఫ్ ముడుపు కట్టి కోరికలు తీర్చుకుంటారు కదా, కోరిక తీరిన తర్వాత కూడా మనకి ముడుపులు కట్టుకుంటారు. సో అలా అది మొత్తం అయిపోయిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని సాయంత్రం మా యొక్క గిరి ప్రదక్షిణను స్టార్ట్ చేద్దామని బయటికి వెళ్ళాము. సో దిస్ ఈజ్ ద వీడియో టుడే గైస్, అండ్ సారీ ఫర్ లేట్ వీడియో, అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you everyone.